ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద న్యూఢిల్లీ చెన్నై రైలు మార్గంలో దుండగుల దాడి ఘటన కలకలం రేపింది. ఎదురుగా వచ్చిన మరో రైలు నుంచి మద్యం బాటిళ్లు విసిరినట్టుగా గుర్తించారు. ఈ ఘటనలో లోకో పైలట్ తీవ్రంగా గాయపడటంతో రైలు ఉలవపాడు స్టేషన్లో నిలిపేశారు. మరోవైపు విజయవాడ చెన్నై జీటీ ఎక్స్ప్రెస్ పైన కూడా రాళ్ల దాడి జరగడంతో భద్రతపైన ఆందోళన వ్యక్తమవుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా రైలును ఉలవపాడు రైల్వే స్టేషన్లో నిలిపేశారు. ఘటనపై రైల్వే శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. అదే సమయంలో విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న జీటీ ఎక్స్ప్రెస్ పైన గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో లోకో పైలట్ అసిస్టెంట్ గాయపడ్డారు. ముందు వైపు విండ్ షీల్డ్ అద్దం పూర్తిగా దెబ్బతింది. దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు రైల్వే అధికారులు కోరుతున్నారు. అలా పొలబోర్డు హోమ్లో ఆపాలి. రైట్ ఉందండి దించాలండి. రైట్ రైట్ నాకు ముందు రిలాక్స్ అవుతుంది. ఇక్కడే నోట్లు కానీ